పాండవుల యొక్క సంపదను వాళ్ళ నాశనాన్ని కోరుకున్నటువంటి కౌరవులు ఈ జూదం అనేటువంటి ఒక వికృత క్రీడ ద్వారా ఎలాగైనా కూడా మోసం చేసి, ఎందుకంటే వాళ్ళని ధర్మయుద్ధంలో గెలవడం చాలా కష్టం, పాండవులను యుద్ధంలో వాళ్ళని ఓడించడం చాలా కష్టం. వాళ్ళు ధర్మానికి కట్టుబడి ఉన్నారు, తర్వాత భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా మెండుగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధర్మయుద్ధంలో విజయాన్ని సాధించలేరు. మరి ఏదో రకంగా ఈ పరోక్ష యుద్ధంలో ఎలాగైనా సరే వాళ్ళని జూదంలో ఓడించి వాళ్ళ ఆస్తులను తీసుకోవాలని పన్నాగంతో మరి సభాభవనాన్ని నిర్మించి అందులోకి ఆహ్వానించి ధృతరాష్ట్రుని ఒప్పించి అనేక విధాలైనటువంటి వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా మరి వాళ్ళు ఆ ధర్మరాజును అనేక విధాలుగా ఒత్తిడికి గురి చేసి ఆ విధంగా ఈ జూదంలోకి లాగడం అనేటువంటి జరిగింది. అంటే ప్రారబ్ధవశాత్తు విధివశాత్తు అని చెప్పేసి మనం వాడతాం. విధివశాత్తు ప్రారబ్ధవశాత్తు మనం ఓసారి ఒక దాంట్లోకి లాగబడిపోతాం. అది కర్మ యొక్క భాగమే, కర్మ మనల్ని ఆ విధంగా తీసుకుని వెళ్తుంది. బట్ అప్పుడు మనం ఏం చేయాలంటే భగవంతుని యొక్క స్మరణ చేయాలి. ఇప్పుడు ధర్మరాజు అక్కడ భగవంతుని స్మరణ చేయలేదు, ఆయన ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇందులో శకుని బాగా ఆడేటువంటి ఈ పాచికలు వేసే దాంట్లో గొప్ప ఆరితేరినటువంటి వాడు. ధర్మరాజుకు అంత నాలెడ్జ్ లేదు, ఆయన జూదం పైన. మరి ఖచ్చితంగా మాయాపాచికలు అవన్నీ ఎట్లా అనుకుంటే అట్లా పడతాయన్నమాట. ఆయన దాంట్లో ఆరితేరినటువంటి వాడు. మరి మనము అట్లాంటి ఆట ఆడేటప్పుడు కొద్దిగా సమవుజ్జితో ఆడాల్సిందే. సమవుజ్జితో ఆడకపోవడం కూడా విధివశాత్తు ఆ విధంగా జరిగింది. మరి యుధిష్ఠిరుడు తనతో పాటు సర్వస్వాన్ని కోల్పోతున్నాడు. ఈరోజు మొత్తం అంతా కూడా అనేకమైనటువంటి గుర్రాలను, అనేకమైనటువంటి బంగారును, అనేకమైనటువంటి దాసీ జనాన్ని, అనేకమైనటువంటి కాల్బలాన్ని, అనేకమైనటువంటి ఏనుగుల బలాన్ని, అనేకమైనటువంటి వజ్రతుల్యమైనటువంటి వజ్రాలను అన్నిటినీ కూడా పందెంలో కాసేశాడు. అన్నిటినీ కూడా అతను పాచికల ద్వారా గెలుచుకోవడం అనేటువంటి జరిగింది ఈ శకుని దుర్యోధను తరఫున. మరి శకుని అంటున్నాడు, యుధిష్ఠిర, పాండవుల ధనాన్ని ఇప్పటికే చాలా కోల్పోయావు. కౌంతేయ, నీ దగ్గర ఇంకా పోగొట్టుకోవడానికి ధనమేముంది అని అడిగినాడు. మొత్తం అంతా కూడా ఇందులోకి వేసేసావు కదయ్యా, ఇంక ఏముంది నీ దగ్గర, అసలుకి ఇందులో ఏముంది, ఇంక నీ దగ్గర మిగిలింది ఏముంది అని చెప్పేసి ఆ శకుని అంటున్నాడు. ఎవరి దగ్గర అంటే యుధిష్ఠిరుని దగ్గర అంటున్నాడు అనమాట. యుధిష్ఠిరుడు అన్నాడు, శకుని, నీ దగ్గర లెక్కలేనంత ధనం ఉన్నదనే విషయం నేను ఎరుగుదు. అసలు సాధనాన్ని గురించి నా ధనాన్ని గురించి నువ్వు ఎందుకు అడుగుతున్నావు? సరే, నువ్వు ఎట్లా గెలుచుకున్నావని నాకు తెలుసు, లెక్కలేనంత ధనం నీ దగ్గర ఉందని చెప్పేసి నా ధనాన్ని గురించి నువ్వు ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతున్నాడు యుధిష్ఠిరుడు శకునిని. రాజా, నీ దగ్గర ఆయతం, ప్రయుతం, శంకువు, పద్మ, అర్బుతం, కర్వం, శంఖం, నికర్వం, మహాపద్మం, కోట్లు, మద్యం, పరార్థం, పరం అంత ధనం ఉంది. అదంతా పందెంగా పెట్టి నేను ఆడుతున్నాను. నా దగ్గర అంత ధనం ఉంది చెప్తున్నాడు. నా దగ్గర ఇంత ధనం ఉంది, ఇంకా ఇదంతా పందెంగా పెట్టి మళ్ళీ నేను ఆడుతున్నాను అని చెప్తున్నాడు. వైశంపాయనుడు అది విని శకుని కైతవాన్ని ఆశ్రయించి పాచికలు వేచి, ఇదంతా కూడా నేనే గెలిచేశాను. సార్, యుధిష్ఠిరుడు తనతో పాటు సర్వస్వాన్ని కోల్పోయినాడు. ఇక్కడ పెట్టినాడు, అదే అయిపోయింది. సో కాబట్టి ఆ ధనాన్ని కూడా తీసుకునేసినాడు ధర్మరాజు యొక్క ధనాన్ని, ఆ ధనాన్ని కూడా తీసుకునేసినాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, సింధు నదికి తూర్పున నుంచి పర్ణాశ నది వరకు ఎద్దులు, అశ్వాలు, ఆవులు చాలా ఉన్నాయి. అదంతా నా ధనమే, దానితో ఆడుతాను అన్నాడు.
ఇంకా ఉంది ఆయన దగ్గర. ఇంకా ఎక్కడెక్కడ ధనం ఉందో, ఎక్కడెక్కడ సంపద ఉందో, ఎక్కడెక్కడ గోసంపద ఉందో అంతా గుర్తు చేసుకుంటున్నాడు, ఇంకా వండడానికి ఏముంది అని చెప్పేసి. వైశంపాయనుడు ఇలా అన్నాడు, ఆ మాటను విని శకునుడు మోసంతో పాచికలు విసిరి నేనే గెలిచాను. సరే అది కూడా పెట్టేసి, నువ్వెంత అంటే 4 అన్నాడు, 4 వేసేసినాడు, ఇంకా నాకు వచ్చేసింది అన్నాడు. ఎంత వేయమంటావు అంటాడు, 4 వేయమన్నాడు, 4 వేయమంటే 4 వేసేసినాడు, అయిపోయి అది కూడా వచ్చేసింది శకునికి. యుధిష్ఠిరుడు అన్నాడు, రాజా, బ్రాహ్మణులకు దానము చేసిన భూమి తప్ప మిగిలిన నగర గ్రామాలు, భూమి నా అధికారంలో ఉన్న బ్రాహ్మణేశ్వర జనాలు అంతా నా ధనమే. మిగిలిన ఆ ధనాన్ని పందెంగా పెట్టి ఆడుతున్నాను. బ్రాహ్మణులకు పంచినటువంటి భూమి తప్ప బ్రాహ్మణేతరులకు పంచినటువంటి భూమిని అంతా తీసుకొని నేను ఈరోజు పందెంగా, అది కూడా నా ధనమే, నేను ఎప్పుడన్నా తీసుకోవచ్చు, దాన్ని నేను బందెంగా పెడుతున్నాను అన్నాడు. అది విని శకుని కపటత్వాన్ని ఆశ్రయించి పాచికలు విసిరి నేనే గెలిచాను, ఇది కూడా నేనే గెలిచినానయ్యా అని చెప్పినాడు. అంటే ఈ జూదం అనేటువంటి చూడండి, ఒక కోరిక అనేటువంటిది ఏ విధంగా మనిషిని అధఃపాతాళానికి దొక్కుతుంది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఈ జూద గృహం ద్వారా చూడు, ధర్మరాజు ఎక్కడ స్టాప్ చేయాలనుకోలేదు, ఎక్కడ స్టాప్ చేయలేదు అనుకోలేదు ఆయన. చూడండి, ఇంకేదో వద్దులే అనుకోలేదు ఇంకా, కానీ ఆయన పట్టుదలకు పోయినాడు, పైచేయి సాధించాలని పోయినాడు. అది చాలా ఇదనమాట. మనము బలవంతుని దగ్గరికి పోయి పైచేయి సాధించాలనుకోకూడదు. మనం ఎన్నుకున్నటువంటి వాడే తప్పు మనకు. అతను ఆరితేరినటువంటి వాడు, ఇతను ఏమి రానటువంటి వాడు, ఆ క్రీడలో కొద్దిగా కూడా అనుభవం లేనటువంటి వాడిని దగ్గరికి పోయి మనం ఈ విధంగా ఆడుతున్నాము అంటే అదే మనిషి ఆశ అనేటువంటిది ఆ విధంగా అధఃపాతాళానికి తొక్కేస్తుంది. ఒక చోట ఆశకు హద్దు అనేటువంటిది ఉండాలి, దానికి అంతం లేకుండా పోతుంది. కాబట్టి మనము ఆ విధంగా చూడండి, మనము మన శరీరము బలహీనమైనటువంటిది. మనము భగవంతుడు లేడు అనేది, అది లేదనేది, ఇది లేదనేది అంటే మనకు అధఃపాతాళానికి తొక్కుతాడు ఆయన. మన శరీరం ఎంత చెప్పండి, సరిగా 2 నిమిషాలు ముక్కు మూసుకుంటే చచ్చిపోతాం మనం. ఎవరైనా వచ్చి ముక్కు మూసే చాలు, ఏమి పొడసాల్సిన పని లేదు, ఏం చేయాల్సిన పని లేదు, 2 నిమిషాలు ముక్కు మూస్తే అది చచ్చిపోతాం. ఈ సంపద అంతా ఏం చేసుకుంటా తీసుకుపోయి చెప్పండి. వాడు మాట్లాడతాడు, భగవంతుడు ఎవరు, అతనేం చేస్తాడు, మాకు కనబడ్డు. ఎట్లా కనబడ్డు? గురువుగారు అన్నాడంట, ఒక గురువుగారు నీళ్ళని తీసుకుని రమ్మన్నారంట, నీళ్ళని తీసుకుని వస్తే నీళ్ళు తీసుకుని వచ్చినాడంట. నీళ్ళు ఎలా ఉన్నాయి రా అన్నాడంట, చప్పగా ఉన్నాయి అన్నాడంట. సరే అని చెప్పేసి కొద్దిగా ఉప్పు వేసినాడంట. ఉప్పు వేసిన తర్వాత అది కరిగిపోయింది. మరి ఉప్పు నీకు కనపడుతుందా అన్నాడంట. కనపడలేదు స్వామి అన్నాడంట. కానీ ఆ నీటిని రుచి చూడు అన్నాడంట. రుచి చూడు అంటే చప్పగా ఉప్పుగా ఉంది స్వామి అన్నాడంట. మరి కంటికి కనపడలేదు, నాలుకకు మాత్రము రుచి తెలిసింది. అంటే మన ఇంద్రియాల్లోనే మనకు వైరుధ్యం ఉందన్నమాట. చూడండి, నాలుక రుచి చూసి ఉప్పుగా ఉందని చెప్తా ఉంది, కంటికి ఉప్పు కనపడుతుందా? లేదు. అంటే కంటికి కనిపించేదంతా నిజమో కావచ్చు, నిజం కాకుండా పోవచ్చు. కంటికి కొన్ని కనపడవు, కంటికి కనిపించినంత మాత్రాన అవి లేవు అనకూడదు. మరి నాలుక రుచి చూసింది కదా, నాలుక రుచి చూసిందే లేదా? ఉప్పుగా ఉంది, అప్పుడు చప్పగా ఉంది అనేటువంటి వాడు ఇప్పుడు ఉప్పుగా ఉంది అన్నాడు. అంటే మనలోని జ్ఞానేంద్రియాల్లోనే ఏకత్వం అనేది లేదు. కాబట్టి అనుభవంతో కొన్ని తెలుస్తాయి, జ్ఞానముతో కొన్ని తెలుస్తాయి, కళ్ళతో కొన్ని తెలుస్తాయి. కళ్ళతో తెలుస్తాయి మనకు. వెంకటేశ్వర స్వామి ఎన్ని ఆహారాలు వేసుకున్నాడు, ఎన్ని పూలదండలు వేసుకున్నాడు, ఇవన్నీ కళ్ళతో చూస్తాము. కాబట్టి కళ్ళతో చూసేవి కొన్ని చూస్తాం, కానీ అనుభవ జ్ఞానం ద్వారా మనము కొన్నిటిని అనుభవం ద్వారా, కొన్నిటిని ఆధ్యాత్మికత పరిణమించుకున్న ద్వారా, జ్ఞానము ద్వారా మాత్రమే మనం చూడగలుగుతాము అనేటువంటిది ఆయన అక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది. మర్రి చెట్లో ఇంత విత్తనం ఉంది, అది వేస్తే మహావృక్షం అవుతుంది. ఎవరికి తెలుసు అది? చూడండి, మర్రి చెట్లో ఇంత విత్తనమే ఉండేది, మళ్ళీ అది కనబడదు కూడా కనబడదు అసలుకి. అట్లాంటిది మహావృక్షం అయిపోతుంది. అది పరబ్రహ్మ స్వరూపం. అంటే ఆ విధంగా మహావృక్షమై మనందరికీ కూడా నీడనిస్తూ ఉంది. అదంతా కూడా ఈరోజు భగవంతుడిని
మనము శరణు వేడాలా, శరణాగతి కావాలా. ఎప్పుడైతే మనం శరణాగతి అవుతామో భగవంతుడు మనల్ని చూసుకుంటాడు. ఆయన ఏ రూపంలో అయినా రావచ్చు, ఏ రూపంలో అయినా ఉండవచ్చు. కాబట్టి దాన్ని మనము గుర్తెరగడానికే ఇలాంటివన్నీ కూడా, ఈ జ్ఞానము ఇవన్నీ కూడా. చూడండి, ధర్మరాజు ఒక చోట అంటాడు, నాకు కృష్ణుడు ఆ రోజు గుర్తు రాలేదు, భగవంతుడు నాతో, నా భగవంతుని నామము నాతో లేకుండా పోవడము ఆ రోజు నా దురదృష్టము అని చెప్పేసి ఎన్నోసార్లు బాధపడతాడు ఆయన. ఈ విధంగా ఆశకు అంతు లేకుండా వెళ్ళిపోతాడు ముందుకు. గెలిచాలా నేను గెలిచాలా అని చెప్పేసి ఆ విధంగా వెళ్ళి సర్వస్వాన్ని కోల్పోతాడు. సర్వస్వాన్ని, పాండవులను కూడా ఒడ్డేస్తాడు లాస్ట్కి. మొత్తం అంతా కూడా ఆ విధమైనటువంటి ఒక బలీనమైనటువంటి దైవిక శక్తి వాళ్ళని ముందుకు తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట. ఆ విధంగా ఆ వనవాసానికి తీసుకుని వెళ్ళే విధంగా అక్కడ వెళ్ళిపోతుంది. ఇదంతా పరిణామాలకు దారి తీస్తుంది అని చెప్పేసి మనం చెప్పవచ్చు అనమాట. కాబట్టి ఈ రాజకుమారుడు భీమాదులు ధరించి ఉన్న కుండలాలు, పతకాలు మొదలైన ఆభరణాలు అన్నీ రాజులకు చెందినవే. ఈ ధనాన్ని పందెంగా పెట్టి నీతో ఆడుతున్నాను. మళ్ళీ పందెంగా పెడుతున్నాడు. వైశంపాయ అది విని శకుని కపటత్వానికి ఆశ్రయించి పాచికలు విసిరి నేనే గెలిచాను. ఎన్నిసార్లు అన్నాడు శకుని, గిన్నిస్ బుక్ ఎక్కేటట్లున్నాడు. నేనే గెలిచాననే పేరుని అదే మరి గిన్నిస్ బుక్లో ఎక్కేటట్లున్నాడు. ఆ పదాన్ని నేను ఎక్కువగా వాడినటువంటి వాడిని నేను భారతంలో. యుధిష్ఠిరుడు అన్నాడు, శ్యామవర్ణం గలవాడు, యువకుడు, ఎర్రని కన్నులు గలవాడు, సింహ మధ్యముడు, మహాభుజుడైనటువంటి నకులుడే నా పందెము. వీళ్ళ మీదకి వచ్చినాడు, నకులుడే నా పందెము అని చెప్పినాడు. అంటూనే రాజా యుధిష్ఠిర, నకులుడు రాజకుమారుడు, నీకు ఇష్టమైన వాడు, మాకు వశమైతే ఇంకా దేనితో ఆడతావు? ఏమయ్యా ఒకసారి ఆలోచించు, నీకు చాలా ఇష్టమైనటువంటి వాడు. ఎందుకంటే మాద్రి పిల్లలు కాబట్టి ఆయనకు నువ్వు కోరుకున్నావు కూడా ఆ విధంగా ఉండాలని చెప్పేసి, ఆ విధంగా అతను నీకు ఇష్టమైన వాడు, మాకు వశమైతే ఇంకా దేంతో ఆడతావు అన్నాడు. ఆ మాట విని శకుని పాచికలు విసిరి నేనే గెలిచాను అని యుధిష్ఠిరుడితో అన్నాడు. మళ్ళీ పాచికలు వేసేసినాడు, నకులుడిని కూడా గెలుచుకునేసినాడు అనమాట. యుధిష్ఠిరుడు అన్నాడు, ఈ సహదేవుడు ధర్మాన్ని ఉపదేశించగలిగిన వాడు, పండితుడని లోకంలో పేరు పొందినవాడు, నాకు ప్రియమైన ఈ రాజకుమారుడు పందెంగా పెట్టదగింది కాదు, అయినా ఇష్టం లేని వస్తువుగా భావించి ఇతన్ని పందెంగా పెడుతున్నాను అన్నాడు. ఆ మాట విని కపటత్వాన్ని ఆశ్రయించి పాచికలు విసిరి నేనే గెలిచాను, సహదేవుణ్ణి కూడా గెలుచుకున్నాడు. ఆ శకుని ఇలా అన్నాడు, రాజా నీకు ఇష్టమైతే నకుల సహదేవులను నేను గెలుచుకున్నాను, భీమార్జునులు నీకు చాలా విలువైన వారు కదా, వాళ్ళేం చేయాలనుకుంటున్నావు అన్నాడు. గుర్తు చేస్తున్నాడు. యుధిష్ఠిరుడు అన్నాడు, మూఢుడా, అధర్మంగా ప్రవర్తిస్తున్నావు, న్యాయాన్ని పాటించడం లేదు, మంచి మనసులు గల మాలో విభేదాలు కల్పించాలని చూస్తున్నావు. మంచి మనసులతో ఉన్నాం మేమందరూ కూడా, మాలో విభేదాలను కల్పించాలని చూస్తున్నావు. శకుని అన్నాడు, వర్ష మదించి అధర్మాన్ని ఆశ్రయించేవాడు నరకంలో పడతాడు, బాగా మదించినవాడు మొద్దుబారిపోతాడు. రాజా నువ్వు పెద్దవాడివి, గొప్పవాడివి, నీకు నమస్కారం. యుధిష్ఠిరుడు అంటున్నాడు, యుధిష్ఠిర, ఆ జూదగాళ్ళు జూదమాడుతూ పిచ్చెక్కిపోయి ఏదేదో వాగుతుంటారు, కానీ ఆ మాటలు కలలో కానీ ఇళ్లలో కానీ వాస్తవ రూపాన్ని ధరించవు. వాళ్ళను మాట్లాడుతుంటారు, మాకు అట్లాగే మాట్లాడాలనిపిస్తుంది. జూదంలో కూర్చున్నప్పుడు, ఇట్లాంటి దాంట్లో కూర్చున్నప్పుడు మేము ఏవేవో మాట్లాడుతున్నాం అంటున్నాడు. యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు, శకుని, అర్జునుడు నా వలె మమ్ము యుద్ధములో తరింపజేయదగినవాడు, శత్రువులను జయించగలవాడు, లోకవీరుడైన అతన్ని పందెంగా పెట్టడం తగని పని, అయినా సరే అర్జున్ని పందెంగా పెడుతున్నాను. అర్జునుడు గొప్పవాడయ్యా, మాకు లోకైక వీరుడైన ఏకైక వీరుడు, మా వంశంలో యుద్ధంలో తగింపజేయదగినటువంటి వాడు, శత్రువులను జయించడానికి ఉపయోగపడేటువంటి వాడు. అసలు ఆయన్ని పందెంలో పెట్టకూడదు, అయినా ఇంకా విధి లేదు, నా దగ్గర ఏమీ లేదు కాబట్టి ఆయన్నే పందెంలో పెడుతున్నాను అన్నాడు. వైశంపాయనుడు అన్నాడు, ఆ మాట విని శకుని కపటత్వాన్ని ఆశ్రయించి నేనే గెలిచాను, మళ్ళీ అర్జునుడు కూడా గెలుచుకునేసినాడు. శకుని ఇలా అన్నాడు, పాండవుల మేటి విలుకాడిన సవ్యచాచిని కూడా నేను గెలుచుకున్నాను రాజా. యుధిష్ఠిర, ఇప్పుడు నీ దగ్గరకి నీకు ఇష్టమైన భీమసేనుడే పంద్యానికి మిగిలి ఉన్నాడు, అతన్ని పందెంగా పెట్టి ఆడు. అతను ఇంక పందెం ఉన్నాడు, ఆయన ఒకటి ఉన్నాడే, ఆయన్ని పెట్టేసే, ఇంకా అయిపోతుంది, వంశము నిర్వీర్యం అయిపోతుంది అని చెప్పేసి.
యుధిష్ఠిరుడు అన్నాడు, రాజా, భీముడు యుద్ధంలో మా సేనాధిపతి, రణరంగంలో వజ్రధారి, ఇంద్రుని వలె ఒంటరిగా మమ్ము నడిపించేటువంటి వాడు, అడ్డంగా కూడా చూడగలిగినటువంటి వాడు, వింటి వలె వంగిన కనుబొమ్మలు కలిగినటువంటి వాడు, మహనీయుడు, సింహస్కందుడు, సదా అమర్షతో కూడినటువంటి వాడు, బలముతో అతనికి సాటి రాగల వారు ఎవరూ లేరు, గదాధరుల్లో అగ్రగణ్యుడు, శత్రు సంహారకర్త, అటువంటి వాడిని పందెంగా పెట్టరాదు, అయినా పందెంగా పెట్టి ఆడుతున్నాను. బాగా పొగుడుతానాడు, లాస్ట్లో పందెంగా పెట్టి ఆడుతున్నాను అంటున్నాడు. ఆయన్ని పెట్టకూడదు అని పెట్టేస్తున్నాను. వైశంపాయనుడు ఆ మాట విని శకుని కపటత్వం ఆశ్రయించి పాచికలు వేసి నేనే గెలిచాను అయిపోయా. భీముడిని కూడా ఒడ్డేసినాడు. భీముడు కూడా ఆ వైపు వెళ్ళిపోయినాడు. శకునిలా, కౌంతేయ, ఎంత సొమ్మును కోల్పోయావు, సోదరులను, గుర్రాలను, ఏనుగులను కూడా ఓడిపోయావు. నువ్వు పోగొట్టుకోలేక మిగిలిన ధనం ఏమైనా ఉందా? నువ్వు పోగొట్టకుండా ఉండేటువంటి ధనం ఏదైనా ఉందా అని అడిగినాడు. అడిగితే యుధిష్ఠిరుడు అన్నాడు, నేను సోదరులందరిలో విశిష్టుణ్ణి, అందరికీ ఇష్టమైన వాడిని, నన్ను పందెంగా పెడుతున్నాను. ఓడిపోతే దాసి వలె సర్వకార్యాలను చేస్తాను. అతనే పందెంగా కాస్తున్నాడు. ధర్మరాజే పందెంగా ఇది పోతున్నాడు అనమాట. వైశంపాయన ఆ మాట విని శకుని కపటత్వాన్ని ఆశ్రయించి పాచికలు విసిరి నేనే గెలిచాను అన్నాడు. ఇంకా అయిపోయి నేనే గెలిచానని చెప్పేసి ధర్మరాజును కూడా తన వైపు తీసుకుని వచ్చినాడు. ఆ కపటమైనటువంటి జూదంలో శకుని ఇలా అన్నాడు, రాజా, నువ్వు నిన్నే పందెంగా పెట్టి ఓడిపోయి పెద్ద పాపం చేశావు. నీ దగ్గర ఇంకా డబ్బున్నప్పటికీ నువ్వే ఓడిపోయినావు. నీ దగ్గర ఏం డబ్బున్నా నాకు వచ్చినట్లే, నువ్వే ఓడిపోయినావు కాబట్టి నీ దగ్గర ఉన్నదంతా నాదే. వైశంపాయన జూత విద్యలో నిపుణుడైన శకుని పందెం విషయంలో ఆ విధంగా యుధిష్ఠిరుడితో పలికి లోకవీరులు, సభాసదులైన రాజులతో పాండవుల పరాజయాన్ని విడివిడిగా చెప్పినాడు. ఆయన అందరూ ప్రకటిస్తున్నాడు, వీళ్ళంతా ఓడిపోయినారు, వీళ్ళంతా ఓడిపోయినారు, వీళ్ళంతా ఓడిపోయినారు అని చెప్పేసి అక్కడ ఉండేటువంటి రాజులకంతా కూడా ఈ విషయాన్ని వివరిస్తూ ఉన్నాడు. శకుని ఇలా అన్నాడు, రాజా, ఇంతవరకు నువ్వు పోగొట్టుకుని పందెం వస్తువు ఒకటి ఉంది. నీ ప్రియ సతి ద్రౌపదిని పందెంగా పెట్టి మళ్ళీ గెలుచుకో. మళ్ళీ అన్నాడు, ఇంకొక వస్తువు ఉందయ్యా, నీ ప్రియ పత్ని పతివ్రత అయినటువంటి ద్రౌపది మహారాణి, మరి పందెంగా పెట్టవయ్యా, గెలుచుకో ఇవన్నీ కూడా. అదే కాబట్టి యుధిష్ఠిరుడు అన్నాడు, ఆ ద్రౌపది మరీ పొట్టి కాదు, పొడుగు కాదు, మరీ నల్లంది కాదు, తెల్లంది కాదు, ఉంగరాలు తిరిగిన నీలవేణి, ఈమెను పందెంగా పెట్టి నీతో ఆడుతున్నాను. బాగా పొగుడుతున్నాడు, ఈమెను పందెంగా పెట్టి నీతో ఆడుతున్నాను అన్నాడు. ఈమె శరత్కాలపు కలువరేకుల వంటి కళ్ళు గలది, శరత్కాలపు కలువల పరిమళం వంటి పరిమళం గలది, శరత్కాలపు కలువలను సేవించేది, రూపంలో లక్ష్మీదేవిని పోలినది. రూపంలో ఈమె లక్ష్మీదేవిని పోలినది. పురుషుల్లో స్త్రీలలో ఆశించే దయాగుణము, రూప సంపత్తి, శీల సంపత్తి కలిగినటువంటిది. స్త్రీలలో ఆశించే దయాగుణం కలిగినటువంటిది, రూప సంపత్తి కలిగినటువంటిది, శీల సంపత్తి కలిగినటువంటి ఈ ద్రౌపది, ఈమె సర్వగుణ సంపన్న అనుకూలవతి, ప్రియభాషిని, ధర్మార్థ కామసిద్ధికై మగవాడు భార్యలో కోరుకునే లక్షణాలు కలిగినటువంటిది. ఇప్పుడు ఎట్లా తావిడ ఏంటంటే గిన సార్ పాచికలు వేరే ఉంటే ఏముందో దీంట్లో మ్యాగ్నెట్ అని చూస్తారు. ఐపీఎల్లో 2-3 సిక్స్లు కొడితేనే ఐపీఎల్ ఇట్లా బాల్ చెక్ చేస్తారు ఏమో ఎన్ని సిక్స్లు కొడతారు. మాయా ధర్మార్థ కామ మోక్షమునకై మగవాడు భార్యలో కోరుకునే గుణాలు కలిగిన మగవాడు ఏవైతే గుణాలు కోరుకుంటాడో ఆ గుణాలన్నీ కూడా ఆ ద్రౌపది పతివ్రతలో శిరోమణిలో ఉంటాయి అని చెప్తున్నాడు. ఈమె ఆవులను గొర్రెలను మేపే వారందరూ నిద్రించిన తర్వాత నిద్రించేది, అందరికన్నా ముందుగా నిద్ర లేచేది, అయినా పనులు కావలసిన పనులు అన్నీ తెలిసినవి. అంటే అయిన పనులు, కావలసిన పనులు అన్నీ ఏమేమి చేయాలో ఆమె తెలుసుకుంటుందంట. తర్వాత అందరికంటే ముందుగా నిద్ర లేస్తుందంట. కోడలకు ఉండవలసిన మహా క్వాలిటీ ఇదే, శుభలక్షణాలు. ఇప్పుడు కోడలకి అట్లా లేదు. 9 గంటలకి 10 గంటలకి లేచేదే వాళ్ళు. 12 గంటల వరకు సీరియల్ చూస్తారు, పొద్దున్నే 10 గంటలు లేస్తారు. ఏమంటే మా ఇష్టం అంటారు. ఆ విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి అందరికంటే ముందుగా నిద్ర లేచేది, అయిన పనులు, కావలసిన పనులు అన్నీ కూడా తెలుసుకొని చేసేది. చెమర్చిన ఈమె ముఖం పద్మంలా ప్రకాశిస్తూ ఉంటుంది, మల్లెపూలలా పరిమళిస్తుంటుంది.
ఈమె సన్నని నడుము పొడవైన కురులు అరుణ వర్ణ ముఖం కలిగినటువంటిది, శరీరంపై మిక్కిలిగా రోమాలు లేనటువంటిది ద్రౌపదిని చెప్తున్నాడు. ఈ విధంగా సర్వాంగ సుందరి అయినటువంటి సుమధ్యమ అయినటువంటి పాండవ రాజకుమారి ద్రౌపదిని పందెంగా పెట్టి నాకు కష్టమైనా ఆడుతున్నాను. నాకు కష్టమైన ఇంకేం కష్టం, అన్ని కష్టాలే వచ్చినాయని వైశంపాయనున్న ధీమంతుడైన మహారాజు అతిరీతిగా పలకగానే అక్కడున్న వృద్ధ సభ్యుల నుంచి అయ్యో అయ్యో అనేటువంటి మాటలు వినపడి, ఏమయ్యా ధర్మాత్ముడైనటువంటి వాడు ఇంతవరకు పెట్టింది చాలు, ఆమెను కూడా పెడుతున్నావా అని చెప్పేసి వాళ్ళు అయ్యో 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 అంటున్నారంట. అందరూ కూడా అక్కడ ఉండేటువంటి వాళ్ళు. అప్పుడు సభ క్షోభకు గురి అయిందంట. రాజులంతా బాధపడ్డారంట. భీష్మ ద్రోణ కృపులకు చెమట పట్టిందంట. ఇంక పట్టుకోకుండా ఉంటుందా? భీష్మ ద్రోణ కృపులకు అందరికీ కూడా చెమట పట్టేసింది. విదురుడు శక్తిని కోల్పోయి తల పట్టుకొని కూర్చున్నాడు. ఇప్పుడు ఆపేకి లేదు, ఏం చేసేకి లేదు, మాటలు ఇద్దరు మాట్లాడేస్తున్నారు. ఈయన చూస్తే ఆడిన మాట తప్పడు, ఆయన చూస్తే మాయాపాచికలు వేయక తప్పదు. అదే కృష్ణుడిని తలుచుకోలేదు ఆయన. విదురుడు సరదాగా ఆయన పందెం పెట్టినారు కదా, పందెం పెట్టి ఆడుతున్నారు. విదురుడు శక్తిని కోల్పోయి తలను పట్టుకుని కూర్చున్నాడు. బుసలు కొట్టే పాము వలె విశ్వసిస్తూ తలవాల్చి ఆలోచన నిమగ్నుడైనాడు. ఏం చేయాలరా, ఇది ఇలా అయిపోయింది. సరదాగా పోయిన ఆట సీరియస్ అయిపోయింది. లాస్ట్కి సరదాగా పోయిన ఆట ఈయన ఎవరైనా ఒకటి డ్రాప్ చేసింటే కదా. ఆయన ధర్మరాజు ఏదో రాజ్యం పోయిన తర్వాత వద్దులేపా, ఇంకా నువ్వే గెలిచినావు పో అని అంటే అయిపోయా ఇంకా. కానీ ఆయన దాన్ని సీరియస్గా తీసుకుని మొత్తం రాజ్యాన్నంతా కూడా పాండవులతో సహా అందరినీ కూడా ఒడ్డడం వలన పూర్తిగా ఓడిపోయినాడు అన్నమాట. ఆ విధంగా జరిగింది ఇక్కడ. ఆ విధంగా బాహ్లికుడు, ప్రతిపుని కుమారుడు సోమదత్తుడు, సంజయుడు, అశ్వత్థామ, భూరిశ్రవుడు, ధృతరాష్ట్ర పుత్రుడు యుధిష్ఠిరుడు బుసలు కొట్టే సర్పాల వలె తలవాల్చి చేతులు నలుపుకున్నారు. ధృతరాష్ట్రుడు ఆనందముతో గెలిచామా అని పదే అడిగినాడు. దీనిలో రెండో కోణం బయటపడతాను. గెలిచినామా మనమంతా? ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడంట. ధృతరాష్ట్రుడు ఆనందముతో గెలిచామా అని పదే అడిగాడు. తన ఆకారాన్ని ముఖ కవలికలను దాచుకోలేకుండా పోయినాడు. అంటే ఈయన కౌరవుల పక్షపాతి అని ముఖంలోనే తెలుస్తుంది అన్నమాట. కౌరవుల యొక్క పక్షపాతిని ముఖంలోనే చూపిస్తున్నారు. దుశ్శాసనులతో కలిసి కర్ణుడు ఆనందించినాడు. ఇతర సభ్యుల కళ్ళ నుంచి నీళ్లు రాలాయి. కర్ణుడు ఆనందించినాడు, దుర్యోధనుడు ఆనందిస్తున్నాడు. ధృతరాష్ట్రుడు మాటికి ఇంక గెలిచామా, ఫైనల్ అయిపోయిందా లేదా, ఫైనల్ బాల్ పడిందా లేదా అని చెప్పేసి ఆయన కామెంటరీ విన్నట్లుగా అడుగుతున్నాడు అందరినీ కూడా. ఆ విధంగా ఉంది. శకుని ఆ రీతిగా పలికి ఇది కూడా గెలిచినట్లే అంటూ మళ్ళీ పాచికలు చేపట్టాడు. ఆ సమయంలో విజయోల్లాసంతో మదించి ఉన్నాడు. దుర్యోధనుడు ఇలా అన్నాడు, విదురా రా, పాండవుల మనసుకు నచ్చిన ప్రియ సతి ద్రౌపది ఇక్కడికి తీసుకుని రా. ఆ పాపాత్మురాలు వెంటనే ఇక్కడికి రావాలి. అంతఃపురాన్ని శుభ్రం చేయాలి. ఆమె కూడా దాసీలతో పాటు ఉండాలి. దుర్యోధనుడు, ఇంక పట్టుకుని రాపా, ద్రౌపదిని తీసుకుని రా. పాండవులకు మనసుకు నచ్చిన ప్రియసతి ద్రౌపదిని ఇక్కడ తీసుకుని రండి. పాపాత్మురాలు వెంటనే ఇక్కడికి రావాలి. ఎప్పుడు నవ్వింది కదా, అందుకోసము ఆ మయసభలో నవ్వింది కదా, అందుకోసం అంతఃపురాన్ని శుభ్రం చేయాలి. ఆమె అక్కడ దాసీలతో పాటు కూడా ఉండాలి. ఆమె దాసీలతో పాటే ఉండాలి, ఆమె మహారాణి కాదు. విదురుడిలా మూర్ఖుడా, నీ వంటి వాడే ఎటువంటి మాటలు అనగలడు. కాలపాశానికి చిక్కి ఎరుకలేక ప్రవర్తిస్తున్నావు. లోయలోనికి జారి వేలాడుతున్నావు నువ్వు, కానీ అది నీకు తెలియడం లేదు. జింక పుల్లులను రెచ్చగొట్టినట్లు నువ్వు నడుస్తున్నావు. నువ్వు పెద్ద ప్రమాదంలో పడుతున్నావు. కాలపాశానికి చిక్కి ఎరుకలేక ప్రవర్తిస్తున్నావు. లోయలోనికి జారి వేలాడుతున్నావు, కానీ నీకు తెలియడం లేదు. జింక పులులను రెచ్చగొట్టినట్లుగా నువ్వు నడుస్తున్నావు. అంత పులులు రావాళ్ళు, వాళ్ళని నువ్వు రెచ్చగొడుతున్నావు అని చెప్తున్నాడు. బుద్ధిహీనుడా, నీ తల మీద మహావిష సర్పాలు ఉన్నాయి. కోపంతో నిండిన వాడికి మరీ కోపాన్ని తెప్పించవద్దు. యమలోకానికి వెళ్ళే ప్రయత్నమూ చేయవద్దు. ద్రౌపది దాసి కాదగలదు. యుధిష్ఠిరుడు ముందు తనను ఓడి ఆపై అస్వతంత్రుడై ద్రౌపదిని పణంగా పెట్టాడని నేను భావిస్తున్నాను.
వెదురు తన వినాశనం కొరకే ఫలాన్ని ధరించినట్లుగా ఆ దుర్యోధనుడు మహాభయంకరమైన వైరం కోసమే జూదాన్ని స్వీకరించినాడు. ఈ మదించిన సుయోధనుడు ఆ పాలాగ్రాన్ని గ్రహించలేకుండా పోతున్నాడు. దీని వెనుక ఉండేటువంటి దాన్ని గ్రహించలేకుండా పోతున్నాడు. ఆ దుర్యోధనుడు మహాభయంకరమైన వైరం కోసమే జూదాన్ని ఎన్నుకున్నాడు. ఈ వైరము ఏదో ఒక రకంగా పాండవుల కౌరవుల మధ్యలో వైరం కావాలా, ఒక బలమైన కారణం కావాలా అని చెప్పేసి జూదాన్ని స్వీకరించినాడు. మదించిన ఈ సుయోధనుడు ఆ భోగాలాన్ని గ్రహించలేకుండా పోతూ వచ్చేటువంటి చెడ్డ సమయాన్ని, వచ్చేటువంటి దుర్సమయాన్ని ఈయన ఊహించలేకుండా పోతున్నాడు. ముందు వచ్చేటువంటి కాలము వీళ్ళకు మహాపాసమే కూర్చుంటుంది. వీళ్ళకు అంత ఈజీ కాదు. వీళ్ళు చేసినటువంటిది ఏమిటి? వాళ్ళని ఓడించడం, వాళ్ళని అధర్మంగా ఓడించడం, తర్వాత వాళ్ళను అందరినీ కూడా, ద్రౌపదిని అందరినీ కూడా దాసీగా చేయడం, ఇవన్నీ కూడా అనేక తప్పులు చేయడానికి ఇది వేదిక అయింది. కౌరవుల తప్పులు పెరగడానికి ఇదంతా కూడా వేదిక అయిందనమాట. కౌరవులు తప్పులు జరగాల, తప్పులు జరిగితే కదా వాళ్ళకి శిక్ష పడేది. ఆ విధంగా వాళ్ళకు తప్పులు జరగడానికి అనేకమైనటువంటి పాపాలు ఇక్కడ వచ్చినాయి. అనేకమైనటువంటి వాళ్ళు అధర్మంగా ఆడటము, తర్వాత బాగా తెలిసిన వాడితో ఆడించడము. దుర్యోధనుడు ధర్మరాజు కూర్చుంటే దాని కథ వేరేగా ఉంటాయండి. కానీ బాగా తెలిసినవాడు శకుని, ఏమీ తెలియని వాడు ధర్మరాజు. ఈ విధంగా కాబట్టి మాటలతో ఎవరిని గాయపరచకూడదు, ఎవరితో కఠినంగా మాట్లాడకూడదు, నీచ కార్యాలతో శత్రువును వశపరచుకోకూడదు, ఇతరులకు ఉద్వేగాన్ని కలిగించే మాటలు పలకరాదు, అది నరకానికి దారితీస్తుంది. ఎవరినైనా కూడా మాటలతో మనం ఎవరిని గాయపరచకూడదు, ఎవరితో కఠినంగా మాట్లాడకూడదు, నీచ కృత్యాలతో శత్రువును వశం చేసుకోకూడదు. నీచ కృత్యాలు చేస్తుంటారు. శత్రువును వశం చేసుకోవాలంటే వాళ్ళ భార్యని కిడ్నాప్ చేసేది, వాళ్ళ కొడుకుల్ని కిడ్నాప్ చేసేది, లేదా వాళ్ళని మానసికంగా వాళ్ళని దెబ్బ కొట్టేది, వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉందో దాని మీద వాళ్ళు దెబ్బ కొట్టేది, ఇట్లాంటివన్నీ నీచ కార్యాలతో చేస్తుంటారు. అట్లాంటిది మంచిది కాదు. అమాయకత్వంతో మోసగించడము, అనేకమైనటువంటి మాటలను చెప్పడము, ఇలాంటివన్నీ కూడా నీచ కార్యాలు. అదేవిధంగా ఇతరులకు ఉద్వేగాన్ని కలిగించే మాటలు పలకరాదు, అది నరకలోకానికి దారితీస్తుంది అని చెప్తున్నాడు. నోటి నుంచి వాగ్బాణాలు వెలువడితే అవి తాకిన మనిషి రేయింబగళ్ళు దుఃఖానికి లోనవుతాడు. నోటి నుంచి వాగ్బాణాలు వెలువడితే అవి తాకిన మనిషి రేయింబగళ్ళు దుఃఖానికి లోనవుతాడు. ఇతరుల మర్మఛేద కాలమైన మాటలను పండితులు ఇతరులపై ప్రయోగించరాదు. మనము ఆ మాట అనేటువంటిది, ప్రపంచంలో మాట అనేటువంటిది గొప్ప ఆయుధం. అది మాటే బాణం. కాబట్టి మాటే మంత్రం. మంత్రాన్ని ఎంత శుద్ధిగా వాడతామో మాటను కూడా అంత శుద్ధిగా వాడాలి. మనం పొదుపులో వాడాలి. మంత్రం ఎంత ఇదిగా పవిత్రంగా వాడతాము, ఏ విధంగా వాడతామో మాట కూడా మనం మాట్లాడేటప్పుడు అది ఎదుటి వాళ్ళకి ఉపశమనం కలిగించాలా, ఎదుటి వాళ్ళకి సంతోషాన్ని కలిగించాలా, ఎదుటి వాళ్ళకి ఆనందాన్ని కలిగించాలా, ఎదుటివాడు ఇంకొకసారి వాళ్ళతో నేను మాట్లాడాలా అనేటువంటి దృష్టిని ఉంచుకొని మనం మాట్లాడాలి. ఎక్కడన్నా కూడా ఒక చోట మాట్లాడకుండా ఉండడమే ఉత్తమం. కొన్ని చోట్ల మాట్లాడడమే మంచిది. కొన్ని చోట్ల నోరు మూసుకుని ఉంటే హాయిగా ఉంటుంది. ఎక్కడ నోరు మూసుకోవాలో అక్కడ నోరు మూసుకోవాలి, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. కాబట్టి అట్లాంటి మాటలను ఇవన్నీ కూడా ఇట్లాంటి గ్రంథాల్లో మనకు వాళ్ళు ఏ విధంగా మాట్లాడినారు చూడండి. ఎన్నో నీతి సూత్రాలు, అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సూక్తులను, అనేకమైనటువంటి వజ్రాలు లాంటి రహస్యాలను ఇందులో వాళ్ళు దాచిపెట్టినారు. మరి ఈ గ్రంథాలు చదవకుండా పోతే మనము ఏ విధంగా మాట్లాడతాం చెప్పండి? సమాజంలో ఏ విధంగా మాట్లాడతాం చెప్పండి? ఈరోజు తండ్రులను చంపడము, పిల్లల్ని చంపడము, వాళ్ళు చంపడము, వీళ్ళు చంపడము, క్షణిక ఆవేశంలో ఎన్నోమైనటువంటి హత్యలు ఇవన్నీ జరుగుతున్నాయంటే వాళ్ళకు వచ్చిన, ఆ పురాణ పురుషులకు వచ్చిన కష్టం ఎవరికన్నా వచ్చిందా? శ్రీరామునికి వచ్చిన కష్టం ఎవరికి రాలేదు. ధర్మరాజుకు వచ్చిన కష్టము ఎవరు రారు. నీ దగ్గర జూదమాడేకి ఇంట్లో ఉండేవాళ్ళని పెట్టపాలి. కాబట్టి వాళ్ళకు వచ్చిన కష్టాలను చూసుకుంటే మనకు వచ్చిన కష్టాలన్నీ 1-2%. వాటిని సరిగా ఆలోచిస్తే అవి దాన్ని తెచ్చుకోవచ్చు మనం. కానీ మనము ఆ కష్టాలను తెలుసుకుంటే కదా ఈ కష్టాలు చాలా అల్పమైనవి అనేటువంటి తెలిసేది. ఆ కష్టాలు వాళ్ళకి తెలియడం లేదు, మనకు తెలియడం లేదు.
ఎందుకు? ఇట్లాంటి గ్రంథాలను మనం చదవడం లేదు. ఇట్లాంటి గ్రంథాలను విస్తారంగా చదవడం వలన వాళ్ళ కష్టాలు ఎంత అధఃపాతాలానికి నూకేసినప్పటికీ కూడా వాళ్ళు చలించలేదు. ఇది భగవంతుని మాయ. ఇది ఒక రకంగా మాకు భగవంతుడే ఈ విధంగా చేసినాడేమో, నాకు కష్టాలు వచ్చినా ఆయనే ఇచ్చినాడేమో, సుఖాలు వచ్చినా ఆయన యొక్క ప్రసాదమే, కష్టాలు వచ్చినా ఆయన యొక్క ప్రసాదమే అని చెప్పి వాళ్ళు భావించినారు. ఇది భగవంతుడే ఇచ్చినాడు, ఇది భగవంతుడే దీంట్లోకి నాకు తోసేసినాడు, దీంట్లోకి నన్ను తోసేసినాడు, మహామాయ ఇందులోకి తోసేసింది నన్ను, విధిరాత ఈ విధంగా తోసేసింది అన్నాడే తప్ప దాన్ని పాటించకుండా ఉండలేదు. శ్రీరాముడు కూడా అంతే, ధర్మానికి ఆయన కట్టుబడినాడు. ధర్మానికి కష్టపడితే ఒక నెల లోపల అందరూ వచ్చేసినారు ఆయన దగ్గరికి. ఎవరెవరు? భరతుడు వచ్చినాడు, కైకేయి వచ్చింది, అంత మహర్షులు అంతా వచ్చేసినారు. నువ్వే రావయ్యా అని చెప్పేసి. చూడండి, అంత మొత్తం రాజ్యం అంతా వచ్చేసింది ఆయన దగ్గరికి. నువ్వే రావాలా అంటే ధర్మానికి అంత గొప్ప స్థానం ఉందన్నమాట. ఎక్కడైతే ధర్మం ఉంటుందో దాని వెనుక సంపద కూడా వస్తుంది. కాబట్టి ధర్మరాజుకు ధర్మం ద్వారా సంపద వచ్చింది, మళ్ళీ పోతా ఉంది. మళ్ళీ ఆయన ధర్మంగా ఉంటాడు, అదే సంపద ఆయన దగ్గరికి మళ్ళీ వస్తుంది. అదే సంపద ఖచ్చితంగా వస్తుంది. పోవడం అనేటువంటిది పోతుంటుంది, వస్తూ ఉంటుంది. కానీ అదే సంపద మళ్ళీ అనేక రూపాల్లో వస్తుంది. అనేక గురువుల రూపంలో, అనేకమైనటువంటి విషయాల రూపంలో అక్కడికి రావడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మనం ధర్మంగా ఉండాలి, చలించకూడదు, విచలితం కాకూడదు. ఎప్పుడు కూడా ధర్మం నుంచి ఆ ధర్మాన్ని పట్టుకోవాలి. ఆ పట్టుకోవడానికి కావలసినటువంటి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని భగవంతుడు మనకి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకోవాలా. మనకు సంపదను అడగకూడదు భగవంతుడిని, ధర్మం పట్టుకునే విధంగా నాకు చేయి స్వామి. ధర్మం పట్టుకుంటే ధర్మం వెనుకల సంపద వస్తుంది, ధర్మం వెనుక అన్నీ వచ్చేస్తాయి. వెనుకల మూలం అదే. కాబట్టి ధర్మాన్ని పట్టుకునే విధంగా చెయ్యి, నేను విచలితను కాకుండా చెయ్యి, అధర్మాన్ని పాటించకుండా ఉండేటట్లు చెయ్యి అని చెప్పేసి మనం భగవంతుని వేడుకోవాలని చెప్పేసి శాస్త్రం చెప్తుంది మనకు. కాబట్టి అట్లాంటి అద్భుతమైనటువంటి దీనికి ఈరోజు నోటి నుంచి ఒక మేక ఒక బ్రాహ్మణ్ణి మింగిందట. అది మింగుడు పడకపోయేసరికి తలను నేలకొసి కొట్టుకున్నదట. దాంతో ఆ బాణము దాని కంఠాన్నే తెగ కోసిందట. చూడండి, అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఒక మేక ఒక బాణాన్ని మింగిందట. అది మింగుడు పడకపోతే, లోపలికి సరిగా పోకుండా పోతే తలకు నేలకేసి కొట్టుకునిందంట. లోపలికి పోవాలా అని చెప్పేసి. దాంతో ఆ బాణం దాని కంఠాన్నే తెగ కోసిందంట. ఆ కంఠం లోపల ఉండే బాణము ఎప్పుడైతే కొట్టుకునిందో అది కొంత వంగి తలనే కట్ చేసిందంట. కాబట్టి పాండుపుత్రులతో వైరం అటువంటిదే. కాబట్టి దాన్ని కొని తెచ్చుకోవద్దయ్యా. నువ్వు ఇప్పుడు చేసినావే, వాళ్ళ యొక్క సంపదనంతా కుటిలంగా తీసుకున్నావే, ఇప్పుడు అదే పరిస్థితి నీకు వస్తుంది మళ్ళీ. ఇట్లా పరిస్థితి కాదు. కాబట్టి పాండవులు వనచరులతో కానీ, గృహస్థులతో కానీ, మహర్షులతో కానీ, పండితులతో కానీ ఎప్పుడూ ఈ రీతిగా మాట్లాడరు. ఈ రీతిగా చూడండి, పాండవులు వాళ్ళు ప్రతి ఒక్కరిని గౌరవించేటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క ధృతరాష్ట్రుడు పన్నాగం పన్నినా ధృతరాష్ట్రుడు పిలిచినాడు అనేటువంటి ఒక మాటతో వాళ్ళు వచ్చినారు ఆ యూద గృహాన్ని సందర్శించడానికి. ఆయనలో కపట బుద్ధి నింపి దుర్యోధనునికి చెప్పినాడు, ఏమిరా ఇంత సంపద ఉంది, ఏం చేసుకుంటావు, నువ్వేం బీదవాడా ఏమన్నా, నువ్వు మహాసామ్రాజ్యానికి చక్రవర్తి అని చెప్పేసి ఎన్నో రకాలుగా చెప్పినాడు. అయినప్పటికీ కూడా ధృతరాష్ట్రుని యొక్క మనసును మార్చేసినాడు దుర్యోధనుడు. మార్చేసిన తర్వాత కూడా మరి ధృతరాష్ట్రుడు పిలుస్తున్నాడు అనేటువంటి ఆదరభావంతో పాండవులందరూ కూడా వచ్చినారు. ఆయనకు ఎంతో వాల్యూ ఇచ్చినారు వాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళు ఒకరితో ఒక రకంగా ప్రవర్తిస్తారు, వాళ్ళు ఒకే రకంగా ఉండరు. కుక్క బుద్ధి కలిగినటువంటి వాళ్ళే ఇట్లా చేసేది అని చెప్తున్నాడు విదురుడు. ఈ కుక్క బుద్ధి ఉంటుంది, అది ఏం చేస్తుందో అర్థం కాదు. కాబట్టి ఆ కుక్క బుద్ధి కలిగిన వారు ఈ విధంగా మొరుగుతూ ఉంటారు. వాళ్ళందరినీ ఒకే రకంగా ఒకే ఘాట్లో కట్టేస్తున్నావు నువ్వు పాండవులందరినీ కూడా. పాండవులు వనచరులతో కానీ, గృహస్థులతో కానీ, మహర్షులతో కానీ, పండితులతో కానీ ఎప్పుడూ ఈ విధంగా వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు ఓటమిని అంగీకరిస్తారు, ఏది కూడా మాట్లాడరు. కాబట్టి దుర్యోధనునికి అత్యంత భయంకరమై వక్రంగా ఉండే నరక ద్వారాన్ని గురించి తెలియదు. దుశ్శాసనంతో పాటు కౌరవుల్లో చాలామంది ఈ జూద క్రీడలో దుర్యోధనుని అనుసరిస్తున్నారు. సొరకాయలు నీటిలో మునగవచ్చు,
రాళ్ళు నీటిపై తేలవచ్చు, నౌకలను శాశ్వతంగా నీట ముంచవచ్చు. కానీ మూర్ఖులైన ఈ దుర్యోధనునికి హితకరమైన మాటలు నచ్చవు. వీడికి హితకరమైన మాటలు నచ్చవు. వాడు చెప్తాడు, నాకు ధర్మం అంటే తెలుసు, కానీ నేను ధర్మంగా ఉండలేకుండా పోతున్నాను అంటాడు. కాబట్టి కొంతమంది మూర్ఖులు, వాళ్ళకి ఎంత చెప్పినప్పటికీ కూడా వాళ్ళలో మార్పు అనేటువంటిది రాదు. ఒక అనుభవం అయితే తప్ప మార్పు రాదు. కొంతమంది పిల్లలకి మేమేమో చెప్తుంటాము, అప్పుడు వాళ్ళలో మార్పు రాదు. ఇక్కడ గుంతుందిరా పోవద్దు అంటాం, అట్లే పోతాడు. గుంతులో పడినప్పుడు మళ్ళీ తెలుసుకుంటాడు వాడు, ఇంక చెప్పాల్సిన పనిలే. అనుభవం వస్తే తప్ప ప్రతి ఒక్కరికి కూడా వాడు మారుతాడు. ఆ అనుభవం రావాలి మనిషికి. ఆ అనుభవం వచ్చిందంటే వాడే మారిపోతాడు. మనం ఏమి చేసేటువంటి అవకాశం లేదనమాట. ఆ విధంగా ఇక్కడ ఈ సుయోధనుడు నిశ్చయంగా కురువంశ వినాశకుడు అవుతాడు. సర్వనాశనము ఇతని ద్వారానే జరుగుతుంది. వీడు మిత్రుల మాటలను అవి ఎంత మంచివైనా వినడు. లోభమే ఇతనిలో పెరుగుతూ ఉంది. ఇతనిలో లోభమే పెరుగుతుంది తప్ప ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా, ధృతరాష్ట్రుడు చెప్పాడు, విదురుడు చెప్తున్నాడు, అన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా మాయాజూదంతో జయించాలని, ఈ విధంగా వైరం పెట్టుకోవాలని, ఈ విధంగా పాండవుల యొక్క నాశనం జరగాలని ఒక కుట్ర అనేటువంటిది పన్నినాడు. వీనికి ఎంత చెప్పినా కూడా వేస్ట్ అని చెప్పేసి విదురుడు అనేకమైనటువంటి నీతి సూక్తులను దుర్యోధనుని చెప్తున్నాడు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవే తత్సర్యం సంహితాదేవ నారాయణ నమోస్తుతే. మహాభారత పఠనం అంతా అయిన తర్వాత చివరిలో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నానో, ఏదైనా డౌట్స్ ఉన్నా, లేదు ఏదైనా మీరు చెప్పాలనుకున్నా చివరిలో మాట్లాడుకుందాం.